మదర్ తెరేసా జీవిత విశేషాలను ధ్యానిస్తున్న మనందరికీ రెండవ వీడియోలో మీకు నేను తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని అభిలషిస్తూ ఉన్నాను. కుష్ఠరోగుల వైద్య పునరావాసాలకైన మదర్ తెరేసా గారు శాంతినగరం అనే కేంద్రాన్ని స్థాపించారు. వారి కోసం సంచార వైద్యశాలలు కూడా నిర్వహించారు. శ్రీ సభ నిబంధనల ప్రకారం మేత్రాసన సభగా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ 10 ఏళ్లు ముగించుటచే ఇక అనేక ప్రాంతాలకు అది విస్తరింప అనుమతి ఉంటుంది. అందువల్ల రాంచీ, ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో కూడా తమ కేంద్రాలను ఏర్పరిచి తమ సేవలను విస్తరించారు. క్రీస్తు శకం 1964లో 6వ పాల్ పాపు గారు దివ్య సప్రసాద మహాసభల్లో పాల్గొన్న భారత్ వచ్చినప్పుడు మదర్ గారికి సేవా కార్యక్రమాలని స్వయంగా సందర్శించి తమ కారును ఆయమ్మకు బహూకరించారు. అది వారికి 4.5 లక్షల రూపాయలు ఆర్జించి పెట్టింది. క్రీస్తు శకం 1977 నాటికే మదర్ తెరేసా ఆశ్రమాలు వెనుజులా, ఇటలీ, ఆస్ట్రేలియా, జోర్డాన్, యెమెన్ వంటి 20 దేశాలకు ప్రాకాయి. ఆయమ్మ జీవిత కాలంలోనే వారి సభ 132 దేశాల్లో 500కు పైగా సేవా సంస్థలు నడుపుతున్నారంటే ఆశ్చర్యకరమే. ఒక్కసారి ఒక్క వ్యక్తి మదర్ తెరేసా గారిని మీరు మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నింపగా, మీరేదైనా శుభ్రపదమైన వస్తువును పొందితే మీ తోటి వాళ్ళకు కూడా దాన్ని సంపాదించి పెట్టాలని మీరు అభిలషించరా? ప్రపంచంలో శుభప్రదమైన వ్యక్తి క్రీస్తు అని నా నమ్మకం అని సమాధానమిచ్చారు. ఇది వ్యక్తిగతమైన నమ్మకం. ఇందులో ఎవరు ఎవరిని మత మార్పిడి చేయలేరు అని కూడా తెలిపారు. దీని జనసేవ సువార్త ప్రచారంగా ఆయమ్మ భావించారు. తమ సేవా కార్యాల్లో పాలు పంచుకునేందుకు మదర్ తెరేసా గారు మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ అనే సంస్థ కూడా స్థాపించగా 1977 నాటికే వారికి దేశ విదేశాల్లో 14 కేంద్రాలు తెరిచారు. హిందూ గురువులకు కూడా చేరి సంస్థ పరిపుష్టం చేశారు. మెక్సికోలో ప్రజల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికై సిస్టర్స్ ఆఫ్ ది వర్డ్ దైవవాక్కు మఠకన్యల సభను ఏర్పరిచారు. లౌకికులతో మిషనరీస్ ఆఫ్ చారిటీ సహకార్యకర్తలు సంఘం పేరిట శ్రీమతి ఆన్ బెయిక్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్లో ప్రార్థనా కూటాలు నిర్వహింపచేశారు. ఈ సంస్థను 1969 మార్చి 26న 6వ పాల్ పాపు గారు ఆశీర్వదించారు. మదర్ తెరేసా గారు గర్భస్రావం, అమానుషత్వం, వివక్ష, గర్భనిరోధం, సునాయాస మరణ ప్రాప్తి వంటి అసహజ భావాలపై సమరశంఖం ఊదారు. ఎయిడ్స్ వంటి రోగంపై అవగాహన పెంచేందుకు కృషి చేశారు. సమాలియా, ఇథియోపియా వంటి దేశాలు కరువు బారిన పడిన రోగాలు అధికమవగా మాతృమూర్తిల మదర్ వారికి సహాయం అందించారు. దేశ విదేశాల నుండి విరివిగా వచ్చే విరాళాల స్వచ్ఛంద సేవకుల బలంతో, ముఖ్యంగా దేశశక్తి, పవిత్రాత్మ ప్రభావంతో ఆ తల్లి ఒక వ్యవస్థగా, ఒక శక్తిగా పనిచేసి పేదల పెన్నిది, కరుణమయి, శాంతిదూత, ప్రపంచ కుటుంబ సంఘ సేవికగా పేర్గాంచారు. వారు ఆయమ్మను ఆదర్శంగా సేవా నిరతి కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు, సంస్థలు మదర్ గారికి గౌరవ డాక్టరేట్ బిరుదులు, బహుమతులు ఇచ్చి సత్కరించాయి. తన ద్వారా క్రీస్తు వాక్యం వినబడాలి. ఆ తల్లి వాటిని అందుకున్నట్లు పేర్కొన్నారు. 1962లో పద్మభూషణ్ అవార్డు, ఫిలిప్పీన్స్ నుండి మెగసెసే అవార్డు లభించగా 1977లో 23వ జాన్ పాల్ పాపు గారు శాంతి బహుమతి, బోస్టన్ వారి నుండి గుడ్ సమారిటన్ అవార్డు,
జాన్ కెనడీ అంతర్జాతీయ బహుమతి క్రీస్తు శకం 1977లో లభించాయి. బ్రిటన్ వారి టెంపుల్టన్ అవార్డు కూడా వారికి దక్కింది. 1979 అక్టోబర్ 17న నోబెల్ శాంతి బహుమతి, 1980 జనవరి 26న భారతరత్న అత్యున్నత అవార్డు ఆయమ్మకు లభించాయి. అట్టి మహనీయురాలు కోల్కతాలోని తమ మఠాలయంలో క్రీస్తు శకం 1997 సెప్టెంబర్ 5న దేహం చెలించగా, సెప్టెంబర్ 13న ప్రభుత్వ లాంఛనాలతో దేశ విదేశీ ప్రముఖుల రాకతో అంతిమయాత్ర జరిగింది. భారత రాష్ట్రపతి శ్రీ నారాయణ్, ప్రధాని గుజ్రాల్ అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. గుజ్రాల్ గారు ఆయమ్మను రెండవ మహాత్మా అని అభివర్ణించి నివాళులర్పించారు. ఆయమ్మ కన్నీటి వీడ్కోలు యాత్రను ప్రపంచమంతటా టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు తిలకించి ధన్యులయ్యారు. అమ్మలకే అమ్మ అయిన మదర్ తెరేసా గారికి భారత ప్రజ సంపూర్ణ సంతాపాన్ని ప్రకటించి తమ ప్రేమను వెల్లడించారు. మదర్ తెరేసా గారికి 2003 అక్టోబర్ 19న వాటికన్ నగరంలో 2వ జాన్ పాల్ జగద్గురువులు ధన్యతా పట్టాను ప్రసాదించారు. తెరేసా అనేది గ్రీకు దేశానికి చెందిన ఒక దివి పేరు. ధ్యానం. చిరునవ్వుతో శాంతి అంకురిస్తుంది. చంద్రమండలంపై పేదలుంటే అచ్చటికి కూడా మేము వెళ్తాం. దేవుని బిడ్డలు పశువుల్లా జీవితాలు ముగించ మేము ఒప్పుకోము. ఒక విషయం అంటే మాకు భయం, అదే డబ్బు. డబ్బు పిచ్చి యేసును అమ్మివేయుటకు ఇస్కరియోతు యూదాను ప్రేరేపించింది. ధన్య మదర్ తెరేసా. ప్రియ స్నేహితులారా, మరి మదర్ తెరేసా గారి జీవితాన్ని మనం గొప్పగా ధ్యానిస్తూ ఉండగా, ఆమె ద్వారా అనేక అద్భుతాలు పొందిన భక్తులు మరి ఆమెను పునీతురాలు చేయటానికి ఎంతో సహకరించారు. ఆమె యొక్క సేవా కార్యాలు మనందరం కూడా జీవితంలో అన్వయించుకుంటూ